రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని 18వ వచనాన్ని అందరం కలిసి జ్ఞాపకం చేసుకొని చదువుకుంటూ వద్దాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంత నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఆజ్ఞను పొందుతున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్నాడు, నా ప్రాణమును నేను పెట్టుచున్నాను. ఏమంటాడు? నా ప్రాణమును నా అంతటి నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు కూడా అధికారం కలదు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఆయన ప్రాణం పెట్టుటకు ఎలా అనేక కోణాల్లో మనం అధికారం కలిగిన ప్రభువుగా మనం చూస్తూ వస్తున్నాం అన్నది బైబిల్లో ఉంది. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో మరి సందర్భాల్లో భూమి మీద ఆయన నివసించినప్పుడు, ఆయన పరిచర్య ధర్మం జరిగిస్తూ వచ్చినప్పుడు ఆయన ఎంతటి యోగ్యుడో, ఎంతటి అధికారో బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే, ఈ యొక్క పత్రికలు చదువుకుంటూ వెళ్తే 4 పత్రికల్లో ప్రభు యొక్క యోగ్యతని, ప్రభు యొక్క అధికారాన్ని మనకు బయలుపరుస్తూ వస్తాను. అయితే ఇక్కడ ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నా ప్రాణము నా అంతటి నేను పెడుచున్నాను, దాన్ని తిరిగి తీసుకోవడం నాకు అధికారం కలదని ప్రభు అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు తనంతటి తాను ప్రాణం పెడుతూ వస్తున్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి కూడా అధికారం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయనకు అధికారం ఎలా వచ్చింది అని అంటే కూడా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలా వచ్చింది ఆయనకి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది, నిర్దోషి కాబట్టి ఆయనకు అధికారం ఉంది, పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితం కలిగిన ప్రభు కాబట్టి ఆయనకు అధికారం ఉంది, ఇంకా నిష్కలమైన వాడు నిష్కలంకుడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది, ఇంకా చాలా ప్రధాన యాజకుడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. ఇవన్నీ కూడా ఆయన తన ప్రాణమును పెట్టడానికి ఉన్న అధికారాలు. ఇవన్నీ కూడా ఆయన ప్రాణమును పెట్టడానికి గల అధికారాలు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టే సమయంలో దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. దేనిని బట్టి ఆయనకు అధికారం వస్తుంది అన్నది కూడా, సర్వాధికారం కలిగిన వాడు కూడా మళ్ళీ మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. సో అన్నిటిపైన ఆయనకు అధికారం ఉంది. ఆయన తిరిగి తీసుకోవడానికి ఆయన యోగ్యత కలిగిన వాడు. ఆయన అయోగ్యమైన వాడు కాదు, కానీ యోగ్యమైన వాడుగా బైబిల్ ఎంచబడుతూ వస్తుంది. సో ఇక్కడ ప్రభు యొక్క విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో 7 మాటలు పలికిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ చూస్తూ వచ్చాము? యేసుక్రీస్తు ప్రభువారు గత సంవత్సరాలన్నీ కూడా మనం యేసు ప్రభువారు 7 మాటలు ఎలా పలుకుతూ వచ్చాడో చూస్తూనే వచ్చాం. తర్వాత ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సిలువలో ఉన్న ఒక దొంగకి ఆయన ప్రాణం విడిచిపెట్టి విశ్రాంతిలోకి వెళ్ళి పునరుద్ధారుడే లెగవక మునుపు ఒక కార్యం చేసి వెళ్తున్నాడు. ఈ కార్యము ద్వారా తాను పునరుద్ధానములో ఈ వ్యక్తిని కూడా పాలు పంపులు చేస్తున్నాడు. ఎవరి వ్యక్తి? ఎందుకంటే ఆ వ్యక్తి జీవితం గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబట్టడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణే లెగవటం ద్వారా ఆ వ్యక్తి జీవితం అంతా కూడా మార్చబడుతూ వచ్చింది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు పలికినది సహజంగా గుడ్ ఫ్రైడే రోజు అందరూ ధ్యానించుకుంటూ వస్తారు. 7 విషయాలు ఏంటో అన్నది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక మాట సెలవిస్తూ వస్తున్నాడు, నేను నాతో కూడా పరదేశీలో ఉంటామని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కూడా నేను నాతో కూడా పరదేశీలో ఉంటామని ఎవరో చెబుతున్నాడు? సిలువలో ఉన్న ఒక దొంగ చెబుతున్నాడు. ఆ దొంగకే ఎందుకు చెప్పాడు నేను నాతో కూడా పరదేశంలో ఉంటామని? మరి తర్వాత ఇంకొక దొంగ ఉంటాడు, మరి అతనితో ఎందుకు చెప్పలేదు? సిలువలో ఉన్న దొంగ 7 ప్రాముఖ్యమైన మాటలు పలుకుతూ వచ్చాడు. తద్వారా అతనికి పరలోక రాజ్యం ఇస్తున్న పరదేశం నుండి ధన్యత ఇస్తున్నాడు, క్షమాపణ కూడా ఇస్తున్న అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సిలువలో ఉన్న దొంగ పలికిన మాటలు ఏంటి? ఆ దొంగ యొక్క జీవితం నుండి ప్రభు ఎట్లా మార్చాడు, పునరుద్ధారుడైన ప్రభు ఎలా తన జీవితాన్ని మార్చాడు అన్నది
బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా అటు మార్చబడిన అనుభవంలోకి వచ్చి ప్రభుని ఆరాధించేద్దాం. వాటిని మనం జ్ఞాపకం చేసుకో మునుపు ప్రభుని అడుగు కలిగించిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిలో సంఘముగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలో ప్రభువా మరి కొన్ని వాక్యాలు ధ్యానించుకోబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని నన్ను నీ ఆత్మ నడిపించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరగబోతున్న కూడికలో మీరు శిరస్సుగా ఉండండి. దేహ బలహీనతలు కలిగిన వాడిని, ఆయా బలహీనతలు ప్రభావ ఎన్నో అనారోగ్యాలు, గ్యాస్ కానీ రకరకాల టెన్షన్స్ కలిగిన వాడిని మీరు అవన్నీ తీసివేసి మీ ఆత్మాభిషేకం ద్వారా నడిపించండి. నరమాత్రం నాకేం చేయగలని బైబిల్ అంటుంది. శత్రుగారి లైపచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకై నిలబడబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటున్నా తండ్రి, మీరే సహాయం చేయండి. ఏడు కూర్చున్న నీ ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని అని ఒప్పుకుంటున్నా. వారికంటే నేను జ్ఞానవంతుని కానీ ఒప్పుకుంటున్నా. బలహీన నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచమని, నీ ఆత్మాభిషేకం మీరు నాకు దయచేయమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ఏ దేహ బలహీనతలు ఇక్కడ పరిచర్యకు అడ్డుగా ఉండకుండా కాపాడమని దేవా మీరే నాతో మాట్లాడమని, ఈ పరిచర్య అంతా తోడుగుండి, శిరస్సుగుండి, అధికారుగుండి, మీ నామను మహిమ తెచ్చుకోమని నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, మేము ఎట్లా మిమ్మల్ని ఆరాధించాలో కూడా మీరు మాకు నేర్పించమని, మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూస్తూ వస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి తాను చేస్తున్నటువంటి గొప్ప త్యాగం ఏం చేస్తూ వచ్చాడంటే, మరణం పైన అధికారం కలిగిన ప్రభు కాబట్టి తన ప్రాణంని పెడుతున్నాడు. తాను ఏ రీతిలో అధికారం కలిగి ఉన్నాడో, దేన్ని బట్టి అధికారం పొందాడో కూడా మనం చూస్తూ వస్తున్నాం. అది ఇక్కడ మరణించబోతున్న ఒక వ్యక్తికి, మరణపు అంచుల్లో ఉన్న వ్యక్తికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు ప్రభు. ఏంటా అధికారము? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. అదొక అధికారమే, అదొక ధన్యతే. పరలోకం ఉండే ధన్యత కూడా ఒక అధికారం. నాకు ఒక అధికారం ఉంది, నేను కూర్చోడానికి. ఇప్పుడు చూడండి, ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, ఒక ఎంఆర్ఓ అంటాడు. ఎంఆర్ఓ సీట్లో ఎవరు కూర్చుంటారు? ఎందుకని? ఆయన అర్హుడు కాబట్టి. సో ఇక్కడ కూడా ఒక అర్హత ఉంది. ఒక దొంగకి ఒక అర్హత ఇచ్చాడు దేవుడు, అధికారాన్ని ఇచ్చాడు. ఏంటంటే పరదేశీలో ఉండే అధికారం. సో ఈ దొంగ యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, సిలువలో తాను కూడా 7 మాటలు పలుకుతూ వచ్చాడు. ఏంటా 7 మాటలు అంటే, మొట్టమొదటిగా రండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, ఎక్కడ చదివారక్క? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమ్మని నిన్ను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో రాయబడుతున్న మాట ఇది. ఏమంటాడు? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమ్మని నిన్ను. ఈ ఒక్క సన్నివేశంలో 7 మాటలు ఉన్నాయి. ఒకటి, తాను పలుకుతున్న మొదటి మాట ఏంటంటే యేసు. ఏమని పలుకుతున్నాడు? యేసు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. సో తన జీవితంలో తాను ఒక దొంగని తెలుసు, తన పాపాలను బట్టి తనకు వచ్చే మరణం అని తెలుసు. అందుకే ఇంకో మాట కూడా అంటాడు,
ఈ శిక్ష మనకైతే న్యాయమే గాని, ఏమంటున్నాడు? ఈ శిక్ష మనకైతే న్యాయమే గాని ఈయనకు తగినది కాదు. అంటే అర్థం ఏంటి? ఈ వ్యక్తి శిక్ష పొందడానికి యోగ్యుడని ఎంచబడుతున్నాడు. రెండోది, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. యేసు అని పలుకుతున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు? యేసు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. సో ఎవరిని రక్షిస్తున్నాడు? రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక. అర్థమైందక్క? ఏమని రాయబడుతూ వచ్చింది? యేసు అని పలుకుతున్నాడు. యేసు అనకు అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ఎవరిని రక్షిస్తున్నాడు? తన ప్రజల్ని రక్షిస్తున్నాడు. ఇప్పుడు సిలువలో ఉన్న దొంగ ఎవరికి సంబంధించిన వాడు ఉంటాడు? యేసు ప్రభు వారికి సంబంధించిన స్థితిలో ఉంటాడు. అందుకో ప్రభు ఏమంటాడంటే, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, యేసు అనగానే నేడు నువ్వు నాతో కూడా ఒక అధికారం, తన ప్రజలు కాబట్టే తను క్షమిస్తున్నాడు. యేసు అనగా రక్షకుడని అర్థం. ఎవరిని రక్షిస్తున్నాడు? తన ప్రజల్ని, నశించిన ఇశ్రాయేలుని వెతికి రక్షించడం కానీ వచ్చాడు. సో యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆ వ్యక్తి సిలువలో ఉన్న దొంగ మొట్టమొదటిగా పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యా రక్షకుడా, నన్ను రక్షించు. ఇదైతే మాకు తగినదే, కానీ మా పాపాలను బట్టి మేము రక్షించబడలేం. మా పాపాలను బట్టి మాకు రక్షణ లేదు. మా పాపాలను బట్టి మాకు మరణం ఉంది. అయితే పాపాలను బట్టి, మా పాపాలను బట్టి మాకు వచ్చే మరణం వ్యక్తిగతంగా మా పాపాలు కదా, నా పాపాలను బట్టి నాకు వచ్చే మరణం నుండి నువ్వు రక్షించగలిగిన వాడివి, నీ దగ్గర రక్షణ ఉంది. యోనా అంటాడు, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా యొద్దనే, చెప్పండి, ఏముంది? యెహోవా యొద్దన రక్షణ దొరుకును. దేవుని యొక్క రక్షణ ఉందని ఎవరో చెప్తూ వస్తున్నాడు. ఆ రక్షణని, ఆ రక్షణ పొందుకోవడానికి సిలువలో ఉన్న దొంగకి చివరి ఛాన్స్ లో గుర్తొచ్చింది. అందుకంటే కదా యేసు ఏమంటాడు? యేసు బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మిక్కిలి అనుకూల సమయంలో, రక్షణ దినమందు, రక్షణ సమయం ఉన్నప్పుడు, రక్షణ సమయం ఆసన్నమైనప్పుడు, మిక్కిలి సమయంలో, మిక్కిలి రక్షణ అనుభవంలో ఉన్నప్పుడు యేసు అని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే కూర్చోబెట్టినా, ఎవరు పట్టుకోండి, ఎవరైనా బ్రదర్స్ చూస్తూ ఉంటే ఎట్లా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యేసు అనకు అర్థం ఏంటి? రక్షకుడని అర్థం. సిలువలో ఉన్న దొంగ తనను ప్రభు రక్షించగలడని గుర్తెరిగాడు, తనకు రక్షణ ఇవ్వగలడని గుర్తెరిగాడు, తన యొక్క దొంగ జీవితం నుండి రక్షించగలడని, తన మరణం నుండి ఆయన రక్షించగలడని సిలువలో ఉన్న దొంగ గుర్తెరిగాడు. కాబట్టే యేసు అని పలుకుతూ వచ్చాడు. ఆ పలికిన మాటకి ఏం జరుగుతూ వచ్చింది? తన జీవితంలో రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. ఇక రెండవదిగా చూస్తున్నట్టయితే సిలువలో ఉన్న దొంగ పలుకుతున్న రెండవ మాట, రండి, లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు నీవు, చాలు, ఏమై ఉన్నాడు? నీవు అనగా అర్థం ఏంటంటే ఆయన సామర్థ్యాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తుంది. అందుకే అర్థం చేసుకున్నట్లయితే దయ్యములు వచ్చి ప్రభు దగ్గర, దయ్యములు ప్రభుతో మాట్లాడుతున్నాయి. ఏమని? దావీదు కుమారుడా, మాతో నీకు పనేంటి? ఏమన్నా మాతో నీకు పనేంటి? అప్పుడే సమయం వచ్చిందా? అప్పుడే తరుణం వచ్చేసిందా? ఏంటి అప్పుడే వచ్చేసేసేవేంటి? దెయ్యమా మాట్లాడుతున్నాయి. ఎందుకని? ఆయన అధికారం చూసేస్తుంది అక్కడ. నీవు అంటే అర్థం ఏంటంటే ఆయన అధికారం కలిగిన వాడని, ఆయన మరణం తప్పించగలిగిన అధికారం కలిగిన వాడని, మరణం తప్పించడం యెహోవా వశం ఉంది కాబట్టి ఆయన అధికారం కలిగిన వాడని, ఆయన అధికారాన్ని అక్కడ వెల్లడపరుస్తూ వస్తున్నాడు. అయ్యా నీవు, ఇక్కడ నీవు మాత్రమే, నీవు తప్పితే ఇంకొకరు లేరు. ఈరోజు నాకున్న స్థితిగతుల్ని, ఈరోజు నాకున్న పరిస్థితుల్ని, ఈరోజు నాకున్న సిచ్యువేషన్ని మార్చగలిగిన వాడు నీవు తప్పక ఇంకొకరు లేరు. నీవు మాత్రమే నా జీవితం మార్చగలవు, నీవు మాత్రమే నా జీవితాన్ని సరిచేయగలవు,
నీవు మాత్రమే నా జీవితాన్ని సరైన విధంగా చక్కపరచగలవు. దారి తప్పిపోయి వంకర మార్గంలో నా జీవితాన్ని సరిచేయగలిగిన నీవే. నా యొక్క బలహీనతను క్షమించగలిగిన వాడు నీవే. కాబట్టి యేసు నీవు జ్ఞాపకం చేసుకుని నీవు అని ప్రత్యేకంగా ఏంటంటే నీవు మాత్రమే నా జీవితాన్ని మార్చగలవు. ఒకటి తనని రక్షించగలిగిన వాడు ప్రభు అని గుర్తెరిగాడు. రెండు, తన జీవితాన్ని మార్చగలిగిన వాడు ప్రభు అని గుర్తెరిగి అంటున్నాడు నీవు మాత్రమే. నీవు తప్పితే ఇంకొకరు లేరు. పైన ఆకాశం మీద కానీ, కింద భూమి మీద కానీ, వాయుమండలం మీద కానీ ఎక్కడైనా సరే నీవు తప్పితే మరొకరు లేరు. నీకు మాత్రమే సాధ్యమైనది. భూమి మీద సర్వాధికారం కలిగిన వాడివి నీవు మాత్రమే. నా జీవితాన్ని మార్చగలిగిన వాడివి నీవు అని సంబోధిస్తున్నాడు. నీవని సంబోధిస్తున్నాడు. సంబోధించడం ద్వారా ఇప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మలు ప్రభు దగ్గరికి వచ్చి అన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? అదే యమున గారు అపవిత్రాత్మలు కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు ఏమంటున్నాయి? అయ్యా, నీవు అధికారం ఇస్తే మేము ఎక్కడికి వెళ్తామంటున్నాయి? చెప్పండి. ఎక్కడికి? బంధువుల్లోకి వెళ్తామని. సో వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుంది? పందులు వెళ్ళి ఆ యొక్క నీటిలో మునగడం ద్వారా ఆ యొక్క సమస్యను కూడా కోల్పోతున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, యేసు క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తన పూర్వస్థితి అంతా కూడా తీసివేయబడుతుంది. తన పూర్వస్థితి అంతా కూడా ఏం చేయబడుతుంది? పూర్తిగా నశింపజేయబడుతుంది. సిలువలో ఉన్న దొంగ 7 మాటలు పలికాడు. దాంట్లో ఒక మాట ఏంటంటే యేసు అని పలుకుతున్నాడు. అంటే ఆయన రక్షకుడు, తనని రక్షించగలవాడని గుర్తెరుగుతున్నాడు. మరొకడు ఉన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించమంటున్నాడు. వాడు ప్రభువును పూర్తిగా గుర్తెరగనివాడు. ఈతను గుర్తెరిగాడు, రక్షకుడని గుర్తెరిగాడు, యేసు అని సంబోధిస్తున్నాడు. రెండు, నీవు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నా పూర్వస్థితి తీసేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి, నా పూర్వస్థితి మార్చగలిగిన వాడి, ఒకప్పుడు నా పూర్వస్థితి ఏదుండా ఈ క్షణంలో దాన్ని మార్చగలిగిన వాడు నీవేనని ప్రభు వైపు చూస్తూ తన మాటలు పలుకుతున్నాడు. ఇది రెండు. మూడవదిగా చూస్తున్నట్లయితే లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. కాబట్టి ఇక్కడ రాబడిన మూడో మాట నీ ఏమంటున్నాడు? నీ అని పలుకుతున్నాడు, సంబోధిస్తున్నాడు. నీ అంటే అర్థం ఏంటంటే ఆయనకు సంబంధించింది, ఆయనకు మాత్రమే కావాల్సిందని అర్థం. పాట కూడా పడతాం, ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడు అంటాం. నీ అన్నది అంటే అర్థం ఏంటంటే తనకు మాత్రమే సంబంధించిందని అర్థం. తనకు మాత్రమే సంబంధించిందని అర్థం. సిలువలో ఉన్న దొంగ తన పలుకుతున్న మూడో మాట ఏంటంటే నేను నీ వాడిగా అవ్వాలనుకుంటున్నా. ఏమనుకుంటున్నాడు? నీ అనే అర్థం ఏంటి? నీవు అన్నిటిని కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు సిలువలో ఉన్న దొంగ ఏమన్నాడు? నీ అంటే అర్థం ఏంటి? నేను కూడా నీ వాడిని అవ్వాలని, నేను కూడా నీతో పాటు ఉండాలని, నేను కూడా నీ రాజ్యంలో ఉండాలని, నేను కూడా నీకు సంబంధించిన వాడిగా, నీకు కావలసిన వాడిగా, నీ సహోదరుడుగా. ప్రభు అంటాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానన్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క సిలువలో ఉన్న దొంగ ఉద్దేశం ఏంటి? నీ అని ఎందుకు సంబోధిస్తానంటే ప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఈ లోకంలో ప్రభు వారు తీసివేయక మునుపు, ఈ లోకంలో ఆయన సిలువ వేయబడక మునుపు ప్రభు వారు మాట్లాడే మాటలు ఏంటంటే పరలోకపు తండ్రి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతారు. 17వ అధ్యాయంలో నావన్నీ నీవి, నీవన్నీ అంటే అర్థం ఏంటి? నీ అన్న మాట ప్రాముఖ్యమైనది. నావన్నీ నీవి, నీవన్నీ నావి, నీ అని అక్కడ సంబోధిస్తూ వస్తున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు సంబంధించిన ఆయన? తండ్రికి సంబంధించిన ఆయన. తండ్రి ఎవరు సంబంధించిన ఆయన? కుమారుడికి సంబంధించిన ఆయన. ఇప్పుడు ఈ దొంగ ఎవరిని సంబంధిస్తున్నాడు? యేసు ప్రభువుని. యేసు నీ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎవరు సంబంధించిన ఆయన? యేసు ప్రభువుకి సంబంధించిన వాడుగా, యేసు ప్రభువుకి సంబంధించినటువంటి ఒక పాత్రగా చేయబట్టం కొరకు అంటున్నాడు నీ అని సంబోధిస్తున్నాడు. అంటే ప్రభువాడుగా ఉండటానికి, ప్రభువుకి సంబంధించిన వాడుగా ఉండటం కొరకు నీ అని సంబోధిస్తూ వస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి, సమయం లేదు కాబట్టి త్వరగా ముగిచేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ రాయబడిన 4వ మాట ఏంటంటే
రాజ్యములోనికి అంటే అర్థం ఏంటి? రాజ్యముతో కింద పుటంలో రాయబడింది, చదవండి. కింద పుటంలో ఏమో రాయబడుతూ వచ్చింది కొన్ని ప్రాచీన పత్రికల్లో, నీ రాజ్యముతో అని అర్థం. రాజ్యముతో, రాజ్యముతో అంటే అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆకాశం మేఘాలుడే వచ్చును అని అంట. మనిషి కుమారుడు మహామహిమతో వస్తాడని ఉంది. రాజ్యముతో ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు? భూమి మీదకి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు తెలుసా? అర్థం చేసుకోండి, కొన్ని విషయాలు చెప్తా. భూమి మీద ఉన్న సంఘము మొదటి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము అక్కడ రాయబడిన విధానం ప్రకారం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనంలో కడబోరం రోగుతున్న విధానం చూస్తున్నాం. కడబోరం రోగం వల్లే మృతులైన వారు లేపబడతారు. ఆ మీదట సజీవమై ఉన్న మనము ఆకాశ మండలం మీద కొనుకోబడతాం. ఒక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎన్ని రాకళ్ళు ఉంటాయి మీకు ఏమైనా తెలుసా? కొన్ని తెలిస్తే చెప్పండి. ఎన్ని రాకళ్ళు ఉంటాయి? 2 రాకళ్ళు ఉన్నాయి. ఒక రాకడ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. ఎప్పుడు? మధ్యాకాశం. రెండో రాకడ బహిరంగ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి రాకడలో మొదటి రాకడేమో మరియా తల్లి అయిన మరియా గర్భంలోకి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇది మొదటి రాకడ. రెండో రాకడలో మొదటి రాకడ ఇంకోటి ఉంది. అది ఎక్కడికి వస్తున్నాడంటే మధ్యాకాశానికి వస్తున్నాడు. మధ్యాకాశానికి వస్తున్నాడు. అప్పుడు అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటున్న అనుభవం వస్తుంది. సకల జనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే సంఘం ఆయన మధ్యాకాశం రావడంతోనే సంఘం ఎత్తబడతారు. సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడే సంఘానికి మధ్యాకాశంలో ఏముందో చెప్పండి. ఏముంది మహిమ. ఎత్తబడిన సంఘానికి ఏముంటుంది మీకు తెలిస్తే చెప్పండి. విందు ఉంటుంది. ఎవరు ఆ విందులో పాల్గొంటారు? ఎవరు ఆ విందులో పాల్గొంటారు? బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే సిద్ధపడిన వారు మాత్రమే ఆ విందులో పాల్గొంటారు. బైబిల్లో 10 మంది కన్యకలు ఉంటారు. ఓ రకంగా 10 మంది విశ్వాసులు అనుకోండి. 10 మంది ఉన్న 10 మంది విందులో ప్రవేశించారా? చెప్పండి, మీరు చెప్పండి. ఎంతమంది ప్రవేశించారు? 5 మాత్రమే. మిగతా 5 ప్రవేశించలా. ఎందుకని? ధన్యతను కోల్పోయారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘం అంతా కూడా పెండ్లి విందులో పాల్గొనదు. అర్థమవుతుందండి? సంఘం అంతా కూడా పెండ్లి విందులో పాల్గొనదు. ఎంతవరకు పాల్గొంటారు? కొంతమేరకే. అది వాక్యానుసారంగా జీవించి వాక్య ప్రకారం జీవిస్తూ వాక్య ప్రకారం అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించినటువంటి క్రైస్తవులకి, ప్రభు మహిమార్థమే ఈ భూమి మీద జీవించిన క్రైస్తవులకి, వారికి ఏ లోపము ఏ బలహీనత లేకుండా మత్సైనను డాగైనను లేని క్రైస్తవ జీవితాన్ని జీవించిన విశ్వాసులకి పెండ్లి విందులో పాల్గొనే ధన్యత ఉంటుంది. రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా సరైన క్రైస్తవ జీవితం లేక, సరైన ప్రవర్తన లేక, సరైన మంచి మనసు లేక, అన్ని లోకాచారం, లోక పద్ధతి, లోక అలవాట్లన్నీ విడిచిపెట్టినటువంటి క్రైస్తవులుగా ఉందా ఏమవుతుంది? అక్కడ తీర్పు ఉంది. అంటే వాటిని విడిచిపెట్టిన వారికి తీర్పు ఉంది, విడిచిపెట్టిన వారికి బహుమానం ఉంది. ఇప్పుడు తీర్పు పునరుద్ధానం కలిగిన వారు తీర్పుకి వెళ్ళిపోతున్నారు. తీర్పుకి వెళ్ళిన తర్వాత పెండ్లి విందులో పాల్గొన్నటువంటి సంఘమును తీసుకుని భూమి మీద కాలు పెడతాడు. అప్పుడు భూమి మీద ఎక్కడ కాలు పెడుతున్నాడు? ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. కాలు పెట్టినప్పుడు ఆ కొండ ఏమైందంటే ఆ పరిశుద్ధుల యొక్క మహిమక, ప్రభు యొక్క మహిమగా, తేజస్సుకి, ఆ యొక్క ప్రసన్నతకు తట్టుకోలేక ఆ కొండ 2 పాయలుగా చేయబడి, ఆ పాయలుగా చేయబడిన కొండ మధ్యలో, ఆ కొండ 2 పాయలుగా చేయబడి దాని మధ్యలో ఒక లోయ ఏర్పడింది. ఆ లోయ యెహోషాపాతు లోయ. ఈ యెహోషాపాతు లోయలకి అనేకమైన విధానాలు జరుగుతూ వస్తాయి. 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద ఉంటుంది. పైన 7 ఏళ్ల ప్రేమ ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో మరి అప్పుడు ఆ సాతానుడు ఏం చేస్తాడు? అనేకుల్ని నేనే క్రీస్తునని నమ్మిస్తాడు. చాలా వరకు ఇశ్రాయేల్ ప్రజలు నమ్మేస్తారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ యొక్క దేశం యొక్క ప్రధాని చెప్తూ వస్తున్నాడు, మెస్సయ్య త్వరలో వస్తున్నాడని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడని కాదు, మెస్సయ్య త్వరలో వస్తున్నాడని చెబుతున్నాడు. అంటే వచ్చినాయని నమ్మలే ఆయన, ఇంకా వస్తున్నాడని చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా మెస్సయ్య వస్తాడని. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ అబద్ధపు క్రీస్తు లోకాధికారి లోకానికి వచ్చిన తర్వాత వారు భూమి మీద అనేకమైన అద్భుతాలు చేస్తాడు. గాల్లో నిలబడవచ్చు, నీళ్ళ మీద నడవచ్చు, మహత్కార్యాలు అన్ని చేస్తూ ఉంటాడు. చేసేవాడు ప్రజలందరూ అతనే నిజమైన మెస్సయ్యని నమ్ముతారు. ఒక కాలం వచ్చినప్పుడు
అపవిత్రమైన జంతువు తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెడతాడు. అప్పుడు ఇశ్రాయేలుకి బలి పెరుగుతుంది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇతడు మెస్సే కాదు. మెస్సే అయితే అపవిత్రమైన పరిశుద్ధ స్థలంలో ఎందుకు పెడతాడు? కాబట్టి ఇతడు మెస్సే కాదు, మెస్సే వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి ఇతడు మెస్సే కాదు అని అప్పుడు అతని మీద తిరగబడతారు. తిరగబడినప్పుడు ఇక సాతాను తన సమూహం అంతా కూడా దేవుని ప్రజలైన వారిని, ఇశ్రాయేలు ప్రజలందరినీ వెంటాడుతూ వారిపైన యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెహోషాపాతులోకి వస్తారు. వాళ్ళందరూ తరుముకుంటూ యెహోషాపాతులోకి వచ్చినప్పుడు అక్కడ మేకాయలు, దోతలు, ఆడ పరిశుద్ధులు అందరూ కలిపి ఆ యొక్క విధానంతో మరి సాతానుతో యుద్ధం చేసినప్పుడు సాతానుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత బంధించబడతాడు. అతన్ని పట్టుకుని 1000 ఏళ్ళు నరకంలో బంధిస్తాడు. ఇది సహజంగా జరగవలసింది, జరగబోయేది. సహజంగా కాదు, జరగబోయేది. ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఎలా వస్తున్నాడైనా? మహామహిమతో వస్తున్నాడు. మేఘాలుడే వస్తున్నాడు, తన మహిమతో వస్తున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే నీవు అన్నది అయిపోయిన తర్వాత నీ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తన సమూహంతో వస్తున్నాడు, తన ప్రజలతో వస్తున్నాడు. ఆ ప్రజల్లో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు దగ్గరకు వచ్చి మొరపెడుతున్నాడు ఆ వ్యక్తి. తన యొక్క స్వరాన్ని ప్రభు వింటూ తనతో పాటు అంటున్నాడు కదా, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే అర్థం ఏంటి? నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే, నీవు అని సంబోధించగానే, నీ ప్రజలతో పాటు అని సంబోధించగానే ఒక్కసారిగా ప్రభు ఆజ్ఞయిస్తున్నాడు, నేను ఏదైతే వస్తానో, ఎలాగైతే వస్తున్నానో నాతో పాటు నువ్వు ఉండే ధన్యత కూడా నీకు ఇస్తున్నానని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ వ్యక్తికి. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. యేసు చాలక్క. ఇక్కడ 5వ మాట ఏంటంటే వచ్చున్నప్పుడు. ఏమంటాడు? వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చినప్పుడు? ఏదైతే నీ రాజ్యం రాబోతుందో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రభు నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే నువ్వు మహామహిమతో వస్తున్నావో, ఎప్పుడైతే ఆకాశం మేఘాలుడివై వస్తున్నావో, ఎప్పుడైతే సమస్త దోతలతో నువ్వు వస్తున్నావో, దేవుని మహిమతో ఎప్పుడైతే వస్తున్నావో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు వచ్చినప్పుడు. ఎప్పుడు? నీవు వచ్చినప్పుడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొన్న. భూమి మీద విశ్వాసమే ఉండదు. అసలు విశ్వాసం అన్న జీవితమే మానవుల్లో, క్రైస్తవులో ఉండదు. అటువంటి దినాల్లో ప్రభు రాబోతున్నాడని సూచన. అయితే ఇక్కడ ఉన్న దొంగ ఏమంటాడంటే, నువ్వు వచ్చేటప్పుడు నేను ఒకసారి ఉద్దేశించు, నా గురించి ఒకసారి ఆలోచించు. అంటే ప్రభు యొక్క రాకల్లో ప్రభు వచ్చేటప్పుడు తాను ఉండాలన్న ఆశ కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆయనతో పాటు నేను ఉండాలి. జెబెదయి కుమారుని యొక్క తల్లి అంటూ ఉండేది. ఏమనేది? అయ్యా, నీ కుడి పార్శ్వంలో కొన్ని, నీ ఎడం పక్కన కొన్ని, కుడివైపున కొన్ని, ఎడం వైపున కొన్ని, నా కుమారులు 2 ఉండారు, ఒకవైపు ఇంకొకటి ఒకవైపు పెట్టుకోమనేది. అన్నప్పుడు ఆయన ఏమంటాడు? అది నా స్వాధీనంలో లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది. ఆ గడివైనను, ఆ సమయమైనను, ఆ దినమైనను దోతలకైనాను, ప్రధానులకైనాను, అధికారులకైనాను, కుమారుడికైనా తెలియదు. అది తండ్రి స్వాధీనం ఉంది. తండ్రి స్వాధీనంలో ఉన్న గడియలో నన్ను కూడా నువ్వు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమనగానే యేసు ప్రభు ఆ యొక్క నువ్వు వచ్చినప్పుడు అనగానే ఖచ్చితంగా అతని యొక్క జీవితాన్ని ప్రభు ఉద్దేశించి అతని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది 5వ మాట. 6వ మాట నన్ను అని సంబోధిస్తున్నాడు. అక్కడ ఇప్పటి వరకు యేసు అంటున్నాడు, నీవు అంటున్నాడు, నీ అని అంటున్నాడు, రాజ్యం అంటున్నాడు, వచ్చినప్పుడు అంటున్నాడు. ఇక 6వదిగా నన్ను అంటున్నాడు. నన్ను అంటే తన స్థితిగతిని చూపిస్తున్నాడు. తన స్థితిగతులు ఏంటి అన్నది కనపరుస్తూ వస్తున్నాడు. ఒక మనుషుని యొక్క స్థితిగతులు ఏంటి అనేక మార్లు మనకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నిన్న కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నన్ను అంటే మన స్థితి ఎలాంటిది? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, నాయక చూడొద్దు, బైబిల్ చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎలా ఉండారండి? అపరాధముల చేతను, పాపముల చేతను. ఇంకెలా ఉన్నాడు మనుషుడు అంటే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1 3 వచనాలు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1 3 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము,
ఆ, నా అతిక్రమములను తుడిచివేయు. ఉమ్, నా దోషం పోవునట్లు ఉమ్, నన్ను బాగుగా కడుగు. ఆ, నా పాపం పోవునట్లు ఆ. నన్ను పవిత్రపరచు. ఏమంటాడు? నా దోషము పోవునట్లు నన్ను అంటున్నాడు. అంటే తాను ఎలా ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. ఒకటి, అపరాధము చేసిన వాడు ఉన్నాడు. రెండు, పాపము చేసిన వాడు ఉన్నాడు. మూడు, తన స్థితిగతులు ఎలా ఉంటున్నాయండి? దోషములు చేసిన వాడు ఉంటున్నాడు. మూడు, దోషములు చేసిన వాడు. నాలుగు, తన స్థితిగతులు ఎలా ఉంది? అదే దావీదు అంటాడు, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుము. ఇంకేమంటాడు? నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉంది, కేవలం నీకే విరోధంగా నేను అదే నన్ను అని ఎందుకు అంటున్నాడు? నీకు విరోధంగా నేను పాపం చేశా. ఏంటి నీకు విరోధంగా చేసిన పాపం? అసలు శిలువలో ఉన్న దొంగ ఎవరు? శిలువలో ఉన్న వ్యక్తి ఎవరు? ఒక దొంగ. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దొంగలించకూడదు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. రాయబడిందా లేదా? దొంగలించకూడదు. ఇప్పుడు ఈయన చేసిన తప్పేంటి? దేవుని ఆజ్ఞను మీరేడు దేవునికి విధంగా పాపం చేస్తూ వచ్చాడు. సో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారం అయితే దొంగతనం చేయకూడదు, కానీ ఇప్పుడు నేనైతే దొంగతనం చేశా. కాబట్టి ఏమంటాడు? నేను చేసిన దొంగతనం నీ ఎదుట ఉంది, నేను చేసిన పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉంది, నేను చేసిన ప్రతి తప్పు కూడా ఎల్లప్పుడూ నీకే విరోధంగా నీ ఎదుటే చేసే నీ ఎదుటే ఉంది. నీ ఎదుట ఉన్నటువంటి నా పాపం, నీ ఎదుటుండే నా దొంగతనం, నీ ఎదుటుండే నా దోషములు, నీ ఎదుటుండే నా అపరాధములు, నీ ఎదుటుండే నా పాపములు, నీ ఎదుటుండే నా అతిక్రమములను క్షమించు. ఏమన్నాడు? క్షమించు. నేను ఎలాంటి వాడిని నీకు గుర్తు చేస్తున్నా. నీవు రక్షకుడివి, నీవు రక్షకుడివి, నీవు అద్భుత కార్యం చేయగలిగిన వాడు, మహత్కార్యం జరిగిన వాడు, అధికారం కలిగిన వాడు, రాజ్యం కలిగిన వాడివి, సమస్తాన్ని కలిగిన వాడు నేనైతే. 6వ మాట. ఎన్నో మాట ఇది? 6. మీరు ఒకటి గమనించండి, ప్రత్యేకంగా అక్కడే ఎందుకు అన్నాడు నన్ను అని? ప్రత్యేకంగా అక్కడే ఎందుకు అన్నాడు నన్ను అని? మానవుని సృష్టించింది ఎన్నో దినము? 6వ దినం. అందుకు 6వ మాటగా అన్నాడు నన్ను. అంటే తాను స్థితిగతులు అంటే అక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు తను సృష్టించినటువంటి దినముల గురించి, దేవుడు తను ఏ స్థితిలో గుర్తించాడు. 5 మాటలు పలికిన తర్వాత 6వ మాట, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను, నేను మంటితో తీయబడిన వాడిని, మంటి నుండి నిర్మించబడిన వాడిని, మంటిలో నుండి తీయబడిన వాడిని. దేవా, నా స్థితిగతులు మంటి లాంటివి, పాపం లాంటిది, అపరాధం లాంటిది, దోషం లాంటిది, అతిక్రమం చేసిన వాడిని, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నన్ను ఒక్కసారి క్షమించు. నేను ఈ స్థితిగతులు కలిగిన వాడిని, నేనైతే మంచివాడిని కాదు. నువ్వు ఇచ్చిన ఆజ్ఞకి కేవలం నీకే విరోధంగా, నీ ఆజ్ఞను మీరేనంటే నీకు విరోధంగా నేను పాపం చేశాను, కానీ నీకు విరోధంగా నాలో పాపం ఉంది, నన్ను సంబోధిస్తున్నాడు. ఆ మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. నన్ను అంటే తన స్థితిగతులు అంటే దేవుని చూపిస్తున్నాడు. ఇంకేమంటాడు? 7వ మాట, జ్ఞాపకము చేసుకోనము. ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోమను. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోనము, నన్ను విడిచిపెట్టద్దు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నా స్థితిగతులను బట్టి నన్ను విడిచిపెట్టద్దు, నా పూర్వస్థితిని బట్టి నన్ను విడిచిపెట్టద్దు, నా అతిక్రమాలను బట్టి నన్ను విడిచిపెట్టద్దు, నా పాపాలను బట్టి నన్ను విడిచిపెట్టద్దు. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, నేనైతే పాపాత్ముడిని, నేనైతే యోగ్యత లేని వాడిని, నేనైతే నీ రాజ్యంలోకి రావడానికి అర్హత లేని వాడిని. మహామహిమతో కూడిన రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యంలో నేను రావడానికి అయితే యోగ్యత లేని వాడిని. నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే నేను రాగలుగుతా. జ్ఞాపకం చేసుకో. ప్రభు కూడా ఒక మాట అంటాడు, నాకు జ్ఞాపకం చేయము, నాకు జ్ఞాపకం చేయము. మనిద్దరం కలిసి వ్యాజ్యమాడేదేమంటాడు, బాబాలు నేను వీపి వెనకాలేస్తాను, నాకు జ్ఞాపకం చేయమంటాడు. అనేక కోణాలు ప్రభు కూడా యెషయా మాట్లాడుతున్న మాటలుంటూ వస్తున్నాయి. జ్ఞాపకము. ఇప్పుడు ఈ వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీ గ్రంథంలో లిఖించబడింది జ్ఞాపకం తీసుకురామని, జ్ఞాపకం చేయమని నీ గ్రంథంలో లిఖించబడింది, నన్ను జ్ఞాపకం చేసుకో. నా స్థితిగతులను చూడొద్దు, నా యొక్క అబద్ధముల మోసాలు, నా దొంగతనం, వ్యభిచారం, నా పాపంతో కూడిన జీవితాన్ని చూడొద్దు. అయ్యా, ఒక్కసారి నా పాప స్థితిని తీసేసి నన్నుగా మనిషిగా చూసి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఒకే ఒక్క మాట యేసు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? తాను ఒక్క మాట, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే ప్రభు ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను.
ఏమన్నాడు? నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 7 మాటలు దొంగ పలికాడు. మొట్టమొదటిగా యేసు అని సంబోధిస్తున్నాడు రక్షకుని. 2 నీవు అంటున్నాడంటే ఆయన మాత్రమే అధికారం కలిగిన వాడే. 2 నీ రాజ్యంలో నీ వ్యక్తిగతంగా నన్ను జ్ఞాపకం చేసుకో. 3 రాజ్యము నీ రాజ్యం మహిమతో నింపబడింది, ఆ మహిమతో నింపబడిన రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకో. 4 నువ్వు వచ్చుచున్నప్పుడు నన్ను విడిచిపెట్టవద్దు. 5 నన్ను 5 నన్ను 6 నన్ను 7 జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? సిలువలో ఉన్న వ్యక్తి. ఈ సిలువలో ఉన్న వ్యక్తి పలికినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారు నేను నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తన పాపాలు, తన బలహీనతలు, తన జీవితాన్ని అంతా కూడా క్షమించేసాడు. బైబిల్లో ఒక మాట ఉంది, పాపమును క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదు. ఇది అర్థం చేసుకోండి. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు. ఇప్పుడు ఈ వ్యక్తిని క్షమిస్తున్నాడంటే ఆయనకి ఏం అధికారం ఉంది? ఆయనకి ఎలా అధికారం వచ్చిందంటే ఇప్పుడు మొదట్లో మనం జ్ఞాపకం చేసుకునే గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఇంకా పాపంలో చేరగా ప్రత్యేకించబడిన వాడు, ఆకాశ మండలం అనుకుని మిక్కిలి వెచ్చైన వాడు, గొప్ప ప్రధాన యాజకుడు, ఇంకా ఎన్నో విషయాలు ఆయన గురించి రాబడుతూ వచ్చినాయి. వీటన్నిటిని బట్టి ఈ సిలువలో ఉన్న దొంగ పలికిన మాటలకి క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఉన్నాడు. అందుకే ఆ సిలువలో ఉన్న దొంగని క్షమించడం కొరకు, ఆ సిలువలో ఉన్న దొంగ యొక్క పాపాలు క్షమించడం కొరకు తన ప్రాణమును సైతం నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా అధికారాన్ని పొందిన వాడు ఉంటూ వచ్చాడు. సిలువలో ఉన్న దొంగకి తన యొక్క అధికారాన్ని బట్టి ఏం చేశాడు? తాను పలికిన 7 మాటలకి తన బలహీనతలు క్షమించాడు. పాపంలో క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉంది. అతను వీరేమి చేస్తున్నారు వీరెరుగును కనుక వీరిని క్షమించమని పలుకుతూ వచ్చాడు. శిలువలో ప్రభు పలికిన క్షమాపణ ఆ దొంగకు కూడా వస్తూ వచ్చింది. 7 అంతల అనుభవం కలిగిన జీవితం కలిగిన దొంగని ప్రభు క్షమించాడు. ఆయన క్షమించడానికి ప్రభువుకి ఏం అధికారం ఉందంటే ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నిర్దోషత్వాన్ని బట్టి, ఆయన నిష్కలంకమైన జీవితాన్ని బట్టి, ఆయన అధికారాన్ని బట్టి, ఆయన యాజకత్వాన్ని బట్టి, ఆయనకున్న సమస్తమైన అధికారాన్ని బట్టి ఆ దొంగని క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు. ఆ దొంగ కొరకు కూడా తన ప్రాణమును పెట్టాడు. అధికారముతో ఆ దొంగ కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి తాను తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ దొంగ కొరకు కూడా 7 అంతల అనుభవం కలిగిన దొంగ కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆ దొంగ యొక్క జీవితాన్ని మార్చడం కొరకై తన ప్రాణముని పెట్టి పునరుద్ధారుడై 3వ దినంలో తిరిగి లేచిన అనుభవం ఉంది. సమాధిని కూడా తొలిపిస్తూ వచ్చాడు. సమాధి కూడా బంధించలేకపోతూ వచ్చింది. మనం పాడుకున్న పాటలు అయ్యే అర్థాలు, అవే అర్థాలు. చాలా మంది ప్రయత్నించారు ప్రభు యొక్క సమాధి గురించి. ఎవరు? 1 మనుషులందరూ కూడా, 2 ఎవరు? ప్రధాన యాజకులు, 3 తీర్పర్లు, 4 కాపర్లు, 5 మరణం. ఇవన్నీ కూడా ప్రభు యొక్క సమాధిని బంధించాలని ప్రయత్నించి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రభు యొక్క మరణమును బంధించలేకపోతూ వచ్చినాయి. ఒక పాపాత్ముడి క్షమాపణ కానీ, ఒక బలహీనతలో క్షమాపణ కానీ, ఒక వ్యక్తి యొక్క జీవితం మార్చడం కొరకు ప్రభు ఆ వ్యక్తి కొరకు మరణించినప్పటికీ ఆయన మృతుల్లోనే ఉంచలేకుండా మరణము కూడా ఆయన బంధించలేక ఓడిపోతూ వచ్చింది. అందుకే అంటాడు ఎక్కడ? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55, 56 వచనాల కాడి నుంచి 54 నుంచి అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? అన్నిటిని కూడా త్రుంచివేసిన వాడు ఉన్నాడు. అన్ని విజయాన్ని కూడా ఓటమి ఇచ్చేవాడు ఉన్నాడు. అప్పటి వరకు భూమి మీద ప్రతి మనుషుడి పైన విజయాన్ని పొందుతున్న సాతాన్ని, భూమి మీద 6,000 మానవ చరిత్రలో 4,000 మానవ చరిత్రలో ప్రతి మానవుడి పైన విజయాన్ని పొందుతున్నటువంటి సాతాను పైన, అందరి పైన విజయాన్ని పొందుతున్న సాతాను పైన విజయాన్ని పొందాడు. మరణాన్ని జయించడం ద్వారా తన మరణం కూడా బంధించలేకపోయింది. మరణపు వేదన నుండి తప్పించబడి మరణాన్ని కూడా జయించి, సమాధిని కూడా జయించి పునరుద్ధానుడై లేచాడు. ప్రియులారా, ఆయన అధికారం ఎంత గొప్పదో చూడండి. తన అధికారాన్ని బట్టి మానవుడు ఈ 7 అంతల అనుభవం కలిగిన మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు. అట్టి అధికారాన్ని బట్టి ఆ మానవుడి కొరకు ప్రాణం పెట్టి ఆ మానవుడిని తిరిగి లేపడం కొరకు ఆయన కూడా అధికారం కలిగి, పరిశుద్ధుడు పవిత్రమైన అధికారం, అంత జీవితం జీవించాడు కాబట్టి తనకు అధికారం ఉంది కాబట్టి తన అధికారాన్ని బట్టి పునరుద్ధానే లేచి
ఆ మనుషుల్ని కూడా లేపుతున్నాడు. ఇంకో విషయం తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అవి మాట చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత అనేకులకు ఆగుపడి. చూసారా? యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యము ద్వారా ఎవరైతే చనిపోయిన అనుభవం ఉంటారో అనేకులు ఏమవుతూ వచ్చారు? లేపబడుతూ వచ్చారండి. కానీ అందరికీ కనపడలా. ఎప్పుడు కనపడ్డారు? ఆయన పునరుద్ధరణ 3వ రోజు లేచిన తర్వాతే ఆ శిలువతో, ఆ శిలువ కార్యముతో, ఆ భయంకరమైనటువంటి శిలువ త్యాగంతో, భూకంపం రావడం ద్వారా సమాధిలో ఉన్నవారు కూడా లేపబడ్డారు. కానీ ఎవరికీ కనపడలా. ఎప్పుడు? ఆ శిలువ ద్వారా పునరుద్ధరణ జరిగింది. కానీ ఎప్పుడు ఆ పునరుద్ధరణ కంప్లీట్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి లేచి అనేకులకు అగుపడిన తర్వాత అప్పుడు కంప్లీట్ అయింది ఆ పునరుద్ధరణ. అప్పుడు వాళ్ళు అనేకులు కనబడుతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 7 అంతల అనుభవం కలిగిన మనుషుల కొరకు తన అధికారంతో ప్రాణం పెట్టాడు. పెట్టిన అధికారముతోనే తిరిగి తన ప్రాణముని మరణము నుండి తిరిగి లేపుకుని, మరణం నుండి అధికారం నుండి తిరిగి లేపుకుని పునరుద్ధరణ లేచి అనేకులు పునరుద్ధరణలో పాలు పంపులు కలిగిస్తున్నాడు. కాబట్టి ఇటు 7 అంతల అనుభవం కలిగిన మన జీవితాన్ని కూడా ప్రభు మార్చి ఆయన పునరుద్ధరణలో పాలు పంపులు చేసి మనకు కూడా ఆయన పునరుద్ధరణలో పాలు పంపులు ఇస్తున్నటువంటి ప్రభుని ఆరాధన చేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు ఆయన పునరుద్ధరణ ఎలా లేచాడు, మనం కూడా అటు పునరుద్ధరణలో పాలు పంపులు కలుగు చేసిన ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు మనం అందరూ నిలబడి ఒక పాట పాడుకుందాం. పాటల పత్రికలో ఇంతకుముందు మనం పాడిన పాట 2వ పాట, పల్లవి 5వ చరణం మాత్రమే పాడుకుంటాం. పల్లవి 5వ చరణం. పల్లవి చరణం పాడే సమయంలో మరి చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ప్రభువైన యేసు క్రీస్తు పాపినైన నా కొరకు ప్రభువైన యేసు క్రీస్తు పాపినైన నా కొరకు ప్రభువు సమాధి నుండి యేసు మారి, సమాధి నుండి యేసు మారి పునరుద్ధరణ లేచెను, పునరుద్ధరణ లేచెను. హర్షించెదను నేను విజయోత్సవముతో, హర్షించెదను నేను విజయోత్సవముతో ప్రభువైన యేసు క్రీస్తు పాపినైన నా కొరకు ప్రభువైన యేసు క్రీస్తు. ఓ మరణ బలమా నీవు క్రీస్తు ప్రభుపై నేరము మోపి, ఓ మరణ బలమా నీవు క్రీస్తు ప్రభుపై నేరము మోపి రాళ్లతో బంధించాలని చూచినా, రాళ్లతో బంధించాలని చూచినా యేసు పునరుద్ధానమును, యేసు పునరుద్ధానమును ఆపలేకపోయిరిగా జయ యేసును, ఆపలేకపోయిరిగా విజయేసును. ఆనందమే బహు సంతోషమే నాకు, ఆనందమే బహు సంతోషమే ప్రభువైన యేసు క్రీస్తు పాపినైన నా కొరకు ప్రభువైన యేసు క్రీస్తు.
పాపినైన నా కొరకు ప్రభువు సమాధి నుండి యేసు మారే, సమాధి నుండి యేసు మారే, పోనారు దాను రైలేచెను, పోనారు దాను రైలేచెను, హర్షించెదను నేను విజయోత్సవముతో, హర్షించెదను నేను విజయోత్సవముతో, ప్రభువైన యేసు క్రీస్తు పాపినైన నా కొరకు ప్రభువు, ప్రభువైన యేసు క్రీస్తు. కూర్చోండి, ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం. ఆ యొక్క శిలువలో ఉన్న దొంగ ఈ రీతిలో పలికేడు మాటలు, అట్టి రీతిలో మనం కూడా ఆ మాటలు పలికినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉన్న దొంగను జ్ఞాపకం చేసుకున్నట్లు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ శిలువలో ఉన్న దొంగను క్షమించండి, శిలువలో ఉన్న దొంగను క్షమించినట్లు మనల్ని కూడా క్షమించి, మన బలహీనతలు కూడా క్షమించి, ఆయన పునరుద్ధానంలో ఆయన ఎట్టి పునరుద్ధానం కలిగి ఉన్నాడు, అట్టి పునరుద్ధానం పాలుపంపులు చేస్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. మొట్టమొదట సండే స్కూల్ టీచరు, తర్వాత ఒకరు ఆరాధన చేయండి. ఆరంభించండి.